ప్రజావాణి అంటే పబ్లిక్ సమస్యలు చెప్పుకునేందుకు వస్తుంటారు, అధికారులు వాటికి పరిష్కారాలు చూపిస్తుంటారు. కానీ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో పెట్టిన ప్రజావాణిలో అసలు ప్రజలకే కాదు పరిష్కరించేందుకు అధికారులకు కూడా ఏం సమస్య లేనట్టున్నాయి. జనాలు పెట్టుకునేందుకు ఆర్జీలు కూడా లేవు కాబట్టి అధికారులు ఇట్లా మంచిగా ఫోన్లలో క్యాండీ క్రష్ గేమ్లు ఆడుకుంటా, రీల్స్ చూసుకుంటా, ఫోన్లు మాట్లాడుకుంటా ఎంత చక్కగా పనిచేస్తున్నారో చూడురి. అబ్బా, ఈ సార్ అయితే గేమ్ కోసమే ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చినట్టున్నాడు కదా. ఆడుకో సార్ ఆడుకో, ఎవరు చూస్తలేరు కానీ సారు జనాలతోనే దరఖాస్తులు తీసుకొని ఇక సమస్యలు ఆని తీర్చినట్టున్నాడు. చేస్తానికి పని లేక టైంపాస్ అయితే లేనట్టున్నది. ఇక ఏం చేస్తాడు, ఇక పాపం ఫోన్లో గేమ్ ఓపెన్ చేసి ఇట్లా ఆడుతున్నట్టున్నాడు. ఈ మేడం చూడరి, ఈ మేడం కూడా ఏదో గేమ్ ఆడుతున్నది కదా. మేడానికి కూడా పాపం ఏం పని లేనట్టున్నది, టైంపాస్ కాక గేమ్లో మునిగినట్టున్నది. కానీ చూస్తురా, ప్రజావాణిలో ఒక్క పెద్ద ఆఫీసర్ లేడు, అందరూ జూనియర్ అసిస్టెంట్లు అటెండర్లే వచ్చిరు కదా. పాపం పెద్ద ఆఫీసర్లకు కూడా ఎన్ని తీర్ల పనులు ఉంటాయి ఏం కథ. ఇక వచ్చిన కొందరు ఇట్లా ఫోన్లలో మాట్లాడుకుంటా బాత్కానీలు కొడుతుంటే ఇంకొందరు కూర్పాట్లు తీయబట్టే. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రజావాణిలో ప్రజలు పెట్టుకున్న దరఖాస్తు అన్నిటికీ ఇక పరిష్కారం చూపించినట్టున్నారు అధికారులు. ఇక ఉద్ధరిస్తేందుకు ఏం పనులు లేక ఫోన్లలో గేములతోటి ప్రజావాణిని విజయవంతం చేస్తున్నట్టున్నారు సార్లు అని అనుకుంటా వేర్రాటిగా లైన్లో నిలుచొని దరఖాస్తులు చేత పట్టుకున్న పబ్లిక్.